లక్షలు ఫ్రీగా ఇస్తాగా. టీవీ కొన్నాక చూద్దాంలే. ఈ రీతిలోనే అతను పాట పాడింది మేడం. ఎక్కడ ఇందు? అదిగో మేడం, ఆ టైటిల్ బోర్డ్ దగ్గర నుంచే పాట వినపడింది. మనిషిని చూడకుండా ఎలా పట్టుకోవడం ఇందు? ఎవరినైనా అడిగి చూద్దాం మేడం. సరే. పొద్దున ఫుల్ గా కొట్టొచ్చావా? చాలా వరకు వాటర్ లేక నేను అడుగుతుంటే ఫుల్ అంట. చూడు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ప్లీజ్. నాకు అడ్రస్ కావాలి. నాకు 46 రూపీస్ కావాలి. అది కాదు, రాత్రి వీధిలో ఒకతను పాట పాడాడు. అతను మీకు తెలుసా? ఎవడు? చిన్నియా? ఓ, అతని పేరు చిన్నియా? ఆడెందుకు మీకు? నా పేరు ఇందిరా. పక్క వీధి కాలేజీలో చదువుకుంటున్నాను. మేము అనాథ పిల్లల సహాయార్థం ఓ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. ఆ ఫంక్షన్ లో అతని చేత పాట పాడించాలి. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? అద్దెలీకే కాలు గాలి పిల్లగా కాలనీ మొత్తం తిరుగుతున్నాను. నా కంఠబడిని అని ఫ్రై చేసి మందులో నలుచుకు తింటాను. ఎంతమన్నారు ఎంతమని? అరే పెగ్గంత లేడు, వాటర్ లేకుండా చేస్తా. పడుద్దని. హలో హలో, అడ్రస్ తెలిస్తే చెప్పండి, లేకపోతే లేదు. ఎందుకు అనవసరంగా ఆయన అలా తిడతారు? నా ఇష్టం. అన్ని కోటిలో గూటీ బిళ్ళలు ఆడుకునే ఎదవని, 5 స్టార్ హోటల్లో పల్లీలు అమ్ముకునే సన్నాసిని, అంచెదల్లో అగ్గిపెట్లు అమ్ముకునే అబ్బారాగడని ఇలా వెరైటీగా తిట్టుకుంటాను. అసలు అడగడానికి నువ్వెవరు? ఐ వాంట్ 46 రూపీస్. చూడ్డానికి పెద్ద మనిషిలాగా ఉన్నారు, మర్యాదగా మాట్లాడడం తెలీదు. అసలు ఏంటమ్మా నీ ఒపీనియన్? వైట్ అండ్ వైట్ వేసుకున్న వాళ్ళందరూ పెద్ద మనుషులని నువ్వనుకుంటే దానికి నేనా బాధ్యుణ్ణి? ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఐ వాంట్ 46 రూపీస్. దట్స్ ఆల్. షట్ అప్. ఇందు ప్లీజ్ సార్. అయితే మీరు ఇస్తారా 46? ఇండీసెంట్ ఫెలో. నువ్వు వచ్చాయి. ఆఫ్టర్ 46 రూపీస్ ఇవ్వకపోగా పెద్ద మనిషిని ఇన్సల్ట్ చేసి వెళ్ళింది. ఓ మై బ్యాడ్. మీరేంటి ఇంత లేటుగా వచ్చారు? దారిలో 2 బాతు బచ్చాగాళ్ళు మాకు హాత్ ఇచ్చారు. రాంగ్ రూట్ చెప్పి 20 కిలోమీటర్లు తిప్పించారు. ఎవరై ఉంటారబ్బా? నౌకరాజు మన సొన్నం బకెట్లకి కన్నం పడేలాగుంది. మూసేయి. ఆ బాతు బచ్చాగాళ్ళు మీ ఇంట్లోనే పనిచేస్తున్నారంట. మా ఇంట్లోనా? ఎవరన్నాయా? బావా చెబితే విన్నావా? అనవసరంగా వాళ్ళని తప్పుదారి పట్టించావు. నేనా? వాళ్ళు గనక నా చేతికి దొరికితేనా? మీరు చెప్పినట్టు వాళ్ళు మా ఇంట్లో పనిచేసే వాళ్ళు అయితే వెంటనే పనిలోంచి తీసేస్తా. బావా మన రిజర్వాయర్ రీసౌండ్ ఇచ్చేలా ఉంది. పద. బాను ఎలారా? రమ్మంటుంటే వినిపిస్తలా? ఇప్పుడు మనకి బకెట్లే హెల్మెట్లు. ఇక్కడ బాతులు మేపే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి, వాళ్ళని AK-47తో ఏకేస్తా. పీకెవలేవో స్టిక్కరు. నేను చెప్పాను కదండి, ఇక్కడెవరో అలాంటి పని చేసే వాళ్ళు ఉండరు. బహుశా తోటలో పనిచేసే వాళ్ళు అయి ఉండొచ్చు. నేను కనుక్కుంటానులేండి. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, సాయంత్రం వచ్చి కలుస్తాం. బాను, వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు. ఏం కావాలో దగ్గరుండి చూసుకో. మర్యాదలకు ఏ లోటు రాకూడదు. అందరి దగ్గర ఆకతాయితనంగా ప్రవర్తించినట్టు వీళ్ళ దగ్గర ప్రవర్తించకు. అర్థమైందా? కారులో లగేజ్ ఉంది, వెళ్ళి పట్టుకురండి. అరే ఒరిజినల్ ఉంది కదా, ఎంత అందంగా ఉందో. ఈ చెవులు, ఈ కొమ్ములు. అవును అంకుల్, చాలా బాగా చేశాడమ్మా. ఒరిజినల్ లాగానే ఉంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీ ఫేసులు కవర్ చేసుకునే కనిపిస్తున్నారేంటి? అది ఆంజనేయ స్వామి మా కోసం వ్రతం చేస్తున్నాడు. అదే మేము ఆంజనేయ స్వామి వ్రతం చేస్తున్నాం. వ్రతం పూర్తయ్యేదాకా ఏ లేడీ ఫేసు మేము చూడం. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉందే. బీబీసీలో విను. నో డౌట్ అమ్మా, ఈ గొంత బాతు వచ్చేగదే. ఇస్ ఇట్? అయ్యా ఒక్కసారి మీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి, పూర్తిగా తిరగండి. ఆ పేపర్ ముందు రిమూవ్ చేయండి. బాతు బచ్చాలు మీరేనా? బాతు బచ్చాలా? ఎవరు బావా? అదే కదా. షట్ అప్. బాతుల్ని మేపుతూ దారిలో మీరు మాకు రాంగ్ రూట్ చెప్పలేదు. అదే బావా, ఆ రోజు మన పేరు మీద ఊళ్ళో అప్పులు చేశారు. ఒక నీలాగా పొడుగ్గా ఎర్రగా
బాలీవుడ్ హీరోలా ఉంటాడు, ఇంకోడు పొట్టిగా దిట్టంగా నాలా హాలీవుడ్ హీరోలా ఉంటాడు. అదే వాళ్ళ గురించే కదా వీడు చెప్పేది కదండి. యూ డౌట్ మీ? నో 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 నో, మా ఇద్దరికి వాళ్ళిద్దరూ డబుల్ యాక్షన్ అన్నమాట. డబుల్ యాక్షనా? యా, వాళ్ళు మాలాగే ఉండి పిచ్చి వేషాలు వేస్తుంటే విలేజ్ లో మా ప్రెస్టేజ్ డ్యామేజ్ అయిపోతుంది. మీ అయ్యగారు రానివ్వండి, సింగిల్ యాక్షన్ డబుల్ యాక్షన్ తేలిపోతుంది. అది కాదు మేము చెప్పేది ఏంటంటే ఉండు బావా, వాళ్ళేదో సిటీ నుంచి వచ్చారు, పొల్యూషన్ దెబ్బ కిడ్నీలు మసిపట్టి ఉంటాయి, ఈ పొలాల్లో అటు ఇటు తిప్పితే కిడ్నీలు క్లియర్ అవుతాయి అనుకున్నాను. నా కరుణా హృదయాన్ని అర్థం చేసుకోకుండా వీళ్ళు కంప్లైంట్ ఇస్తారా? ఈ మాత్రం దానికి డబుల్ యాక్షన్ ఎందుకు? కాల్ షీట్లు దండగా సింగిల్ యాక్షనే. ఇప్పుడు ఏమంటారు? ఏమంటారండి మీరు? వస్తాం, టేక్ రెస్ట్, బాయ్ మిలిటరీ మియావ్. सूर्या बेटा एक मिनट। मनीषा बेटी इधर आओ। आती हूँ माँ। मेरी बेटी तेलुगु सीखी है, वो तेलुगु में 4 वाक्य बोलना चाहती है। అనయ్య ఈవిడేమంటుంది? అదేం లేదు తమ్ముడు, ఈ అమ్మాయి తెలుగు నేర్చుకుందంట, నీతో తెలుగులో 4 మాటలు మాట్లాడుతుందంట, ఆ విషయం చెప్తుంది. సరే మాట్లాడమనండి. బోలో. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు నాకు బాగా నచ్చావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మనం మెచ్చిపోతామా? क्या मेरी बेटी तेलुगु में अच्छी तरह बोल रही है? अच्छा తెలుగు बोलती है, तुम्हारी बेटी अच्छा తెలుగు बोलती है. ఏంటనయ్య ఏంటో మాట్లాడుతున్నాం? తెలుగు నేర్పించిందే నేను, ఈ విషయం మాత్రం బయట తెలిసిందో ఈ కాంపౌండ్ నుంచి మన ఇద్దరిని తరిమి కొడతారు. बेटी 4 वाक्य सिखाऊंगा, फिर मिलेंगे. ఇప్పుడేం చెప్పావనయ్య? ఇలాగన్నా తెలుగు భాష విస్తరిస్తుందని 4 మాటలు నేర్పుతానన్నాను. నువ్వేం పట్టించుకోకు, రా వెళదాం. ఏంటి బ్యాక్ టు ది పెవిలియనా? కాదు, బ్యాక్ టు ది ఫ్యూచర్. నా మీద జోకులేస్తారా? ఇప్పుడు చూడండి. ఏ రమ్య ప్లీజ్ ఆపవే. 40 మ్యాచ్లు చూస్తే 41 సెటిల్ అయింది. పెళ్లి చేసుకోవాలంటే నన్ను వదిలేవే. ఏ వద్దే, కొత్తగా లవ్ లో పడ్డానే, బాడీ కూడా దొరకపోతే బాయ్ ఫ్రెండ్ ఏడుస్తాడే. రమ్య ఎవడ్రా రాయితో కొట్టింది? ఎంత పొగరా నీకు? ఏంటి చెయ్యెత్తుతున్నావు? పొగర ఆడికి కాదు నీకు. ఏంటి వాగుతున్నావు? తప్పెట్టి మాట్లాడు. ఒళ్ళు ముందుకి బండి వెనక్కి కళ్ళు నెత్తినెట్టుకుని తోలుతున్నావు. కొంచెం ఉంటే సచ్చుండేవాళ్ళం. చస్తా ఏంటంట? పగిలిన కారు అద్దం పడి చేయదు నీ బతుకు. ఆహా, అంతవరకు వస్తే మా బాస ఇడిసిన కుబుసం పాటి చేయదు నీ బతుకు. నోటికొచ్చినట్టు వాగుతున్నావు. ఐ సీ యువర్ ఎండ్. ఇదిగా ఇంగ్లీష్ జ్ఞానం ఉంటే సరిపోదు, కాస్త ఇంగిత జ్ఞానం కూడా ఉండాలా. షట్ అప్. ఇంకో మాట మాట్లాడావంటే నిన్ను నీ పావుని లేపేస్తా. ఏంటి లేపేది? బుట్టలో పాము. ఈ బాలరాజ్ సంగతి బాసా సంగతి నీకు పూర్తిగా తెలవదు. రే బాస, మర్యాదగా మీరు వచ్చిందో అని వెళ్ళిపోండి, లేదా రేయ్, నువ్వు ఈ ఊళ్ళో పెద్ద హీరోని అనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నీ పావు చర్మంతో చెప్పులు కుట్టించుకుంటా. మాయా చూసావా ఆ గుంటకెంత పొగరా? ఆస్తిపాస్తులు ఎలాగూ పెరగట్లేదు కదా అని గడ్డం వేస్తున్నావా? ఎట్టుంటే లచ్చిందేవి దగ్గర రాదురా. ఉండు నొన్న గీకుతా. గీకుతారా? ఒరే నువ్వు అక్కడ 2 గంటలు కూర్చోరా. జేబులో డబ్బులు లేవురా. డబ్బులు లేకపోతే ఖాతాలో రాసుకుంటాలేరా.
ముందొచ్చి కూర్చున్న మమ్మల్ని వదిలేసి వాడికి పోస్తారో క్రీము మాకు ఇక్కడ ఎండిపోతాం. ఎండుద్దని నాకు తెలుసా, అందుకే ఆ కుండ నిండా నీళ్లున్నాయి, తడుపుకుంటూ కూర్చోండ్రా. వీడితో గడ్డం గీయించుకునే కంటే తిరుపతి వెళ్ళి గుండు గీయించుకోవడం సులభంరా. అరే ఆడు నా మీద జోకులేస్తున్నాడు అనుకుంటున్నావా? ఆడి చేతి మీద పడ్డ కాకిరెట్ట నీ చొక్కా పోస్తున్నాడే. దారిని ఎవరన్నా పోతాడు చెప్పండి రా, పూసి కూసో పెడతా. నీ చేతులు పట్టుకోను, నీ కత్తి కాకులు ఎత్తుకెళ్ళా, నీ క్రీములు కుక్కల్లాగా నీకో మాట చెప్తావు. అబ్బా అలవాట్లు పొరపాటును పూసాను లేవే, విషయం ఏమిటో చెప్పు. 10వ తరగతి పిల్లల ఈ పరీక్షా ఫలితాలు వచ్చాయంట. ఫలితాలు వచ్చినాయా? అరే మీరు తడుపుకుంటూ కూర్చోండి, నేను ఫాస్ట్ గా వచ్చేస్తాను. ఏంట్రా ఈడు? చూడొచ్చునా? చూడండి. ఎలాంటి ఆయన? పెక్యూలియర్. అంటే ఆయనకి నచ్చకపోతే చిరక్కొడతారు. అయ్యో నేను వెళ్ళిపోతాను. పర్వాలేదు రండి, నేను పరిచయం చేస్తాను. కమాన్. అంజయ్, నువ్వు రిపేర్ చేస్తున్నావా, ఉన్న పాటలు ఓడగొడుతున్నావా? అది కాదు సార్, ఇక్కడ కొడుతుంటే అక్కడికి పోతాం సార్, అక్కడ కొడుతుంటే ఇక్కడ వచ్చేస్తాం సార్. నన్ను ఏం చేయమంటారు సార్? ఇన్ని సంవత్సరాలు అయింది, పని జరగదు పాడుగా. ఇన్నుండలా పని రాదంటారు సార్. అందరూ నాన్న, ఇతను నా ఫ్రెండ్ రాజు. దారిలో బస్ బ్రేక్ డౌన్ అయితే మోటార్ బైక్ మీద లెక్కిచ్చాడు. ఈ రోజుల్లో బస్సులన్నీ వెళ్తేనండి, ఎప్పుడు వస్తాయో తెలీదు, ఎక్కడ ఆగిపోతాయో తెలీదు. కరెక్ట్ కరెక్ట్, ఎంత బాగా చెప్పారు మీరు. నైట్ డ్యూటీ ఉంది, ఇంటికి అర్జెంటుగా వెళ్ళాలంటే నా మోటార్ బైక్ మీద తీసుకొచ్చానండి. ఇక నువ్వు వెళ్ళు. అయ్యగారండి, ఆ అబ్బాయి గారికినండి ఆ అమ్మాయి గారికి బ్రహ్మాండంగా కుదిరిందండి. వాళ్ళిద్దరికి అధికంగా అలాగే ఉంటే ముక్కు చెక్కేస్తాను. అయ్యబాయ్, నాకున్నది ఒకటేనండి. అలాగే. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. యాక్షన్. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా, మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం